ఇక్కడ యజమానులకు తన కింద పనిచేసే పని వారు బాప్తిసం తీసుకున్నారు, యజమానులు బాప్తిసం తీసుకుంటే వారికి ఒక నూతన సందేశం, నూతన హెచ్చరిక ఇస్తున్నారు. ఇప్పుడు రక్షించబడ్డ మనం సహోదరులం, వీళ్ళు పనివారైనా సరే, వీళ్ళు యజమానులైనా సరే, వారిని బెదిరించడం మానుకోవాలని దేవుడు ఆజ్ఞ జారీ చేశాడండి. దేవుడు సందేశం పంపించాడు. ఆ పని వారిని మీరు బెదిరించవద్దు, దేవునికి పక్షపాతం లేదు. ఇక్కడ మనుషులకు పక్షపాతం ఉంటుంది, దేవునికి పక్షపాతం లేదు. ఎంత మంచి సందేశం అండి. అదే సంగతి ఇప్పుడు కంపెనీల్లో, పొలాల్లో పనిచేయించే కాడ ఈ భయం ఉందంటే పనివారి మనసు ఎవరిదైనా నొచ్చుకుంటుందా? చెప్పండి. యజమానులు ప్రేమిస్తా ఉంటే దేవుని ఇష్టమైన విషయం ఏంటంటే మన కింద మనకంటే తక్కువ వారిని బెదిరించకుండా ప్రేమగా చూసుకుంటే అది దేవునికి చాలా ఇష్టమైన కార్యం. బోయాజు అని ఉన్నాడు. బోయాజు మంచి వ్యవసాయం, పెద్ద రైతు. కానీ తన పరివారిని ఎప్పుడు ఎక్కడ బెదిరించేవాడు కాదనమాట. కొంతమందికి అట్టి మనసు ఉంటుంది. మనకు బలం ఉందని మనకంటే తక్కువ వారిని ఏం చేయకూడదు, బెదిరించకూడదు. నేను చేసిన పని కూడా అదే. కొడతావా అని పైకి వస్తుంటే సమాధానం చెప్పలేక కాదు, బెదిరించొద్దని ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పారు. ఆయన బెదిరించలా ఎవరిని. ఆయన బలవంతుడై ఉండి ప్రభువు చూసుకుంటాడని దేవునికి అప్పచెప్పుకున్నాడు. అందుకే నేను బెదిరించలా, ప్రార్థన చేస్తా ఉన్నా. మీరెవరైనా బెదిరించారా? బెదిరిస్తున్నారా? నిజంగా అలవాటు ఉంటే మన కింద పనివారనే కాదు, మనకంటే బలం తక్కువ వారైనా సరే మనం ఏం చేయకూడదు. ఆ లక్షణం ఎవరిది? దేవుని లక్షణం అది. నీ అంత చూస్తా, నీ సంగతి చూస్తా, నేనేం చేస్తాను, ఈ మాటలు దేవుని పిల్లల నోట రాకూడదండి. అప్పుడు ప్రభు కల్పించుకుంటే చాలా అద్భుతం.